హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం Redmi Note 13 Pro 5G మరియు Redmi Note 13 Pro Plus 5G గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఫోన్ అయితే మన ఇండియాలో ఇంకా లాంచ్ అయితే అవ్వలేదు. ఈ ఫోన్ అనేది మనకి జనవరి 4 మన ఇండియాలో అయితే లాంచ్ అవుతుందని అయితే తెలిసింది. దీని స్పెసిఫికేషన్స్, దాని కెమెరా ఎబిలిటీ మరియు గేమింగ్ ప్రాసెసర్ వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇంకా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి చూసుకున్నట్టయితే దీని బ్రాండ్ అయితే జియోమి మరియు మోడల్ వచ్చి Redmi Note 13 Pro Plus. రిలీజ్ డేట్ వచ్చి 4th January 2024 అయితే మన ఇండియాలో లాంచ్ అవుతుంది. అలాగే దీని ఫార్మ్ ఫ్యాక్టర్ వచ్చి టచ్ స్క్రీన్. దీని వెయిట్ వచ్చి గ్రామ్స్ లో చూసుకున్నట్టయితే 204.50 గ్రామ్స్ అయితే ఉంటుంది ఈ ఫోన్ వెయిట్. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 5000 mAh అయితే ఇచ్చారు ఈ ఫోన్ లో. అలాగే రిమూవల్ బ్యాటరీ అంటే ఇదైతే రిమూవల్ బ్యాటరీ అయితే కాదు. దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 120 వాట్స్ హైపర్ స్పీడ్ అయితే ఛార్జ్ అవుతుంది. ఇది వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ కి అవైలబిలిటీ అయితే లేదు. ఈ ఫోన్ మనకి వచ్చే కలర్స్ వచ్చి బ్లాక్, సిల్వర్, వైట్ అయితే ఈ ఫోన్. స్క్రీన్ సైజ్ అయితే ఈ ఫోన్ మనకి 6.67 ఇంచెస్ అయితే వస్తుంది. అలాగే ప్రాసెసర్ వచ్చి మనకి MediaTek Dimensity 7200 అల్ట్రా అయితే వస్తుంది. అలాగే ఈ ఫోన్ లో ర్యామ్ అయితే చూసుకున్నట్టయితే 16 GB అయితే ర్యామ్ వస్తుంది ఈ ఫోన్. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఈ ఫోన్ లో మనకి 512 GB అయితే మనకు వస్తుంది. ఇంకా కెమెరా విషయం గురించి చూసుకున్నట్టయితే మనకి రేర్ కెమెరా అయితే 200 MP, 8 MP, 2 MP అయితే మనకి ఈ ఫోన్ లో వస్తుంది. ఎన్ని రేర్ కెమెరాస్ ఉంటాయంటే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే మనకి ఫోన్ లో లభిస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా అయితే చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ అయితే మనకి ఈ ఫోన్ లో ఇస్తున్నారు. అలాగే ఫ్రంట్ కెమెరా అయితే మనకి ఇక్కడ ఈ ఫోన్ లో ఒకటే వస్తుంది. అలాగే పాపప్ కెమెరా ఉందా అంటే ఈ ఫోన్ లో అయితే లేదు. ఈ ఫోన్ లో ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి మనం చూసుకున్నట్టయితే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి Android 13 అయితే ఈ ఫోన్ లో లభిస్తుంది. అలాగే వైఫై అయితే ఈ ఫోన్ కి లభిస్తుంది. వైఫై అయితే మనకి ఈ ఫోన్ కి కనెక్ట్ అవుతుంది. అలాగే GPS కూడా ఉంది ఈ ఫోన్ లో. ప్లస్ బ్లూటూత్, USB Type-C కూడా ఈ ఫోన్ లో అయితే లభిస్తుంది. నెంబర్ ఆఫ్ సిమ్స్ అయితే 2 అయితే మనం ఈ ఫోన్ లో యూజ్ చేయొచ్చు. అలాగే మనం ఒకవేళ 5G అయితే ఒకేసారి 2 5G సిమ్స్ కూడా ఈ ఫోన్ లో వేసుకోవచ్చు. సెన్సార్స్ గురించి మనం చూసుకున్నట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఈ ఫోన్ లో లభిస్తుంది. అలాగే కాంపాస్, మాగ్నెటోమీటర్ అయితే ఈ ఫోన్ లో ఉంటుందంట. ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఈ ఫోన్ లో అయితే వస్తుంది. యాక్సిలరోమీటర్ ఈ ఫోన్ లో లభిస్తుందంట. అంబియంట్ లైన్ సెన్సార్ కూడా ఈ ఫోన్ లో లభిస్తుంది. అలాగే గైరోస్కోప్ కూడా ఈ ఫోన్ లో లభిస్తుంది. ప్రైస్ అయితే మనకి 25,000 ప్లస్ అయితే ఉండొచ్చనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మంచి మంచి ప్రాసెసర్స్, కెమెరా మెగాపిక్సెల్స్ అంత ఇస్తున్నారు కాబట్టి 25,000 ప్లస్ అయితే ఉండొచ్చని తెలుస్తుంది ఈ ఫోన్ పూర్తి వివరాలు అయితే మనం January 4th అయితే తెలుసుకుందాం. ఈ ఫోన్ అయితే మనకి ఇండియాలో January 4th రిలీజ్ అవుతుంది కాబట్టి దాని గురించి ఇంకా వచ్చే వీడియోలో అయితే నేను పూర్తి వివరాలు అయితే చెప్తాను. కాబట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.